ఈసీఐఎల్ కి అతి దగ్గరలో చుట్టూరుగా ఇల్లు ఆల్రెడీ జనాలందరూ ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఇమ్మీడియట్ గా మీరు వచ్చి ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకోవాలనుకున్నా లేదా ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసి పెట్టిన ఇల్లు మీకు కావాలనుకున్నా ఈ యొక్క వెంచర్ ఎక్స్క్లూజివ్ గా మీకోసమే. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే ఫుల్ వీడియో కంప్లీట్ గా వాచ్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు జయా టీవీ. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ వారు ప్రెజెంట్ చేస్తున్న ఎస్ఆర్ నగర్. ఇది వచ్చేసరికి లొకేషన్ కుందన్పల్లి, మనకి కీసర ఎగ్జిట్ నంబర్ 8 లోపల ఉంటుంది, విత్ ఇన్ ఔటర్ రింగ్ రోడ్. ఈ యొక్క లొకేషన్ నుంచి మనకి ఔటర్ రింగ్ రోడ్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. సో ఇక్కడ ఓపెన్ ప్లాట్స్ అట్ ద సేమ్ టైమ్ ఇమీడియట్ గా వచ్చి ఆక్యుపై చేసుకునేలాగా ఇండిపెండెంట్ హౌసెస్ రెండు కూడా మల్టిపుల్ ఆప్షన్స్ లో విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఎస్ఆర్ నగర్ లో మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు వెంచర్ మొత్తం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, నేను వెంచర్ లోపలికి వచ్చేసాను. ఇక్కడ ఇవి కన్స్ట్రక్ట్ చేసిన హౌసెస్. మనకి ఈ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్ ఎస్ఆర్ నగర్ కి ముందు కూడా ఆల్రెడీ ఒక కాలనీ ఉంది. ఇది ఇంకొక కాలనీ అన్నమాట. ఇక్కడ ఆల్రెడీ ఒక 50 ఫ్యామిలీస్ వరకు స్టే చేస్తున్నారు. అయితే ఈ యొక్క లేఅవుట్ వచ్చేసరికి టోటల్ ఎక్స్టెంట్ 32 acres అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ప్లాట్స్ 489 ప్లాట్స్ వచ్చాయి. ఇక్కడ బేసిక్ సైజ్ స్టార్టింగ్ సైజ్ వచ్చేసరికి 133 స్క్వేర్ యార్డ్స్, 150 స్క్వేర్ యార్డ్స్, 200 స్క్వేర్ యార్డ్స్, ఇలా డిఫరెంట్ సైజెస్ లో మనకి ప్లాట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అయితే ఇది మున్సిపల్ లేఅవుట్, దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వస్తుంది. ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో మున్సిపాలిటీస్ అన్ని కూడా జిహెచ్ఎంసీ లో మర్జ్ చేస్తుంది. అసలు ఏమేమి వస్తున్నాయి, ఏవేవి మర్జ్ అవ్వబోతుంది అన్నది కూడా లిస్ట్ ఆల్రెడీ షేర్ అయింది. సో ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్ కి ముందు గానీ లేదా వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 3 to 4 months లో ఇవన్నీ కూడా జిహెచ్ఎంసీ లోకి వచ్చేసేవి అనమాట. అయితే ఇది లొకేషన్ వైజ్ గా వండర్ఫుల్ గా ఉంది. ఇక్కడ ఒక 2 BHK సింప్లెక్స్ ఇండిపెండెంట్ హౌస్ బేసిక్ ప్రైస్ వచ్చేసరికి 50 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. మాక్సిమం మన బడ్జెట్, మన రిక్వైర్మెంట్ కస్టమైజ్ చేసుకోవచ్చు. ఈ ఎస్ఆర్ నగర్ వెంచర్ లోపల ఇక్కడ ఉండే వాళ్ళ కోసం ఎక్స్క్లూజివ్ గా క్లబ్ హౌస్, పార్క్ అలొకేట్ చేశారండి. సో ఇదంతా మీరు చూడొచ్చు, ఇది క్లబ్ హౌస్ అన్నమాట. దాంతో పాటు ఇందులో రోడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా సిసి రోడ్స్, అన్ని డెవలప్ అయిపోయాయి. ఎలక్ట్రిసిటీ కూడా మున్సిపల్ ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి, అవెన్యూ ప్లాంటేషన్, కర్బింగ్ స్టోన్, వాటర్ వచ్చేసరికి మనకి బోర్, సెంట్రల్ పంపింగ్ సిస్టమ్ ఉంది. అదే విధంగా ప్రతి ప్లాట్ కి మంజీరా వాటర్ కనెక్షన్ ఉంది. మంచి స్ట్రాంగ్ కంపౌండ్ వాల్ ఉంది, ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది, మనకి 24/7 సెక్యూరిటీ ఉంటుంది. ఈ యొక్క విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి ఎస్ఆర్ నగర్ వెంచర్ లో ఆల్రెడీ డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మీరు వచ్చి చూస్తే పర్సనల్ గా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. నేనైతే అసలు బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అని పర్సనల్ గా బిలీవ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఇక్కడ ఇల్లు పైన ఇన్వెస్ట్ చేసిన చాలా తక్కువ టైం లోనే 2 times 3 times అప్రిసియేషన్ మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఎస్ఆర్ నగర్ వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ అండ్ కనెక్టివిటీస్ కూడా డిస్కస్ చేద్దాము. ఇది మెయిన్ గా మీకు ముందే చెప్పాను, మనకి ఎగ్జిట్ నెంబర్ 8 ఔటర్ రింగ్ రోడ్ కి వెరీ నియర్ బై. అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపలే ఉంటాము. ఇన్ఫాక్ట్ ఔటర్ రింగ్ రోడ్ మనం కనెక్ట్ అవ్వాలంటే ఒక 1 kilometer డిస్టెన్స్ లో ఔటర్ రింగ్ రోడ్ కనెక్ట్ అయిపోవచ్చు. సిటీకి వెరీ నియర్ బై. ఈసీఐఎల్ నుంచి మనం హార్డ్లీ ఒక 8 kilometers డిస్టెన్స్ ఉంటుండొచ్చు. సో మనం సిటీ ఈసీఐఎల్ నుంచి రావచ్చు, ఇటు ఔటర్ నుంచి కూడా మనం ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. సో మనకి ఆన్ ది వే చెర్లపల్లి రైల్వే స్టేషన్ అన్నది మేజర్ గా చెప్పుకోవచ్చు. రైల్వే టర్మినల్ ఏదైతే ఉందో ది బిగ్గెస్ట్ టర్మినల్ ఆఫ్టర్ సెకండ్రాబాద్. ఇక్కడ నుంచి అది హార్డ్లీ ఒక 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ గట్కేసర్ హైటీ కారిడార్ ఏదైతే ఉందో అది కూడా ఒక 5 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ షామీర్పేట్ ఫార్మా ఇండస్ట్రీ అంతా కూడా ఒక 10 kilometers డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ఎస్ఆర్ నగర్ వెంచర్ కి ఊలాలు, ఊబర్లు, ర్యాపిడోలు లాంటివి, స్విగ్గీలు, జొమాటోలు, అలానే అమెజాన్ లాంటివి అన్ని కూడా ఈజీగా రీచ్ అయిపోతారండి, డెలివరీస్ అన్ని కూడా. అండ్ ఈ యొక్క వెంచర్ ముందు నుంచే మనకి సిటీ బస్సెస్ ఫ్రీక్వెంట్ గా తిరుగుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ స్టే చేసే వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి ఆల్మోస్ట్ 10 ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. ఇక్కడ
నార్మల్ ఫోల్డ్ కావచ్చు, జూబ్లీ కావచ్చు, సెంట్ ఆండ్రూస్ కావచ్చు, పల్లవి కావచ్చు, అండ్ సేమ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఒక 10 to 15 ఉన్నాయి. సుప్రభాత్ ఎంబీఏ కావచ్చు, కేజీఆర్ కావచ్చు, ఇలా నేమ్ చేసుకుంటూ పోతే ఎన్ నంబర్. అదే విధంగా హాస్పిటల్స్ కూడా ఎన్ నంబర్ ఆఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి. విజయ ఉంది, సైన్ ఉంది, అండ్ సూపర్ మార్కెట్స్ మోర్, డిమార్ట్, యశోదయ ఉంది. ఇలా ఒక్క పర్సన్ వచ్చి స్టే చేయడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని కూడా స్టోన్ త్రో డిస్టెన్స్ లో ఉన్నాయి. సో ఇక్కడ ఈ యొక్క లేఅవుట్ లో యాక్చువల్ గా ప్రైస్ వచ్చేసరికి 34,999 34,999 రూపీస్ ఇస్ ద యాక్చువల్ ప్రైస్. కానీ కంపెనీ ప్రెసెంట్ ఆఫర్ ప్రైస్ రన్ చేస్తా ఉంది. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి 30,000 per square yards ప్లాట్ పరంగా కోట్ చేస్తుంది. అదే మీరు ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకుంటే మీకు ముందే చెప్పాను, మినిమం 50 lakhs నుంచి స్టార్ట్ అయ్యి మాక్సిమం మీరు చూస్ చేసుకునే కన్స్ట్రక్షన్ అండ్ ఎస్ఎఫ్టీ ని బట్టి ఉంటుంది. ఇక్కడ ఓపెన్ ప్లాట్ కి ఎట్ ద సేమ్ టైం హౌస్ కి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. సో మీరేమైనా సరే ఔటర్ రింగ్ రోడ్ లోపల కుందన్పల్లి విలేజ్ లో మేడ్చల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో వచ్చే విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి ఈ యొక్క ప్రాజెక్ట్ లో ఇంట్రెస్ట్ ఉండి ఫర్దర్ గా ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, సైట్ విజిట్ చేయాలనుకున్నా, కంపెనీ వారి నంబర్ ని మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాము. వారికి కాంటాక్ట్ చేస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అదే విధంగా మేం చేసే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపించిన వాళ్ళకి షేర్ చేయండి, అండ్ మేం చేసే వీడియోస్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ మాకు చూపించండి. థ్యాంక్ యూ.